నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. ఆంధ్రప్రదేశ్లో నకిలీ మద్యం కేసు తీవ్ర కలకలం రేపుతోంది. ప్రధాన నిందితులు జనార్దన్ రావు పోలీసులకు చిక్కడంతో మొత్తం గుట్టు బయటకు వస్తుందని అనుకుంటున్నారు. ప్రస్తుతం అతను రిమాండ్లో ఉన్నాడు. రేపు కస్టడీ కోసం పిటిషన్ వేసే ప్రయత్నాల్లో ఉన్నారు పోలీసులు. జనార్దన్ రావును అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తే మొత్తం డొంక కదులుతుందని అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదే సమయంలో తంబాలపల్లి తెలుగుదేశం పార్టీ నేత జయచంద్రారెడ్డి పేరు తొలుత బలంగా వినిపించడంతో ఆ మరక తమకు అంటుకోకుండా పార్టీ నుంచి బహిష్కరిస్తూ చర్యలు తీసుకుంది తెలుగుదేశం పార్టీ. తాజా కేసులో అన్ని వేళ్లు జయచంద్రారెడ్డి వైపు ఉన్నట్లు చెబుతున్నారు. నకిలీ మద్యం కేసులో జనార్దన్ రావు సూత్రధారి అయితే దన్నుగా జయచంద్రారెడ్డి ఉన్నట్టు సందేహిస్తున్నారు. దీంతో ఇద్దరి మధ్య ఉన్న బలమైన సంబంధాలపై ఆరా తీయాలని అనుకుంటున్నారు దర్యాప్తు అధికారులు. ఇక జనార్దన్ రావు 2012 నుంచి మద్యం వ్యాపారంలో ఉన్నారు. 2021లో కరోనాతో ఆర్థిక సమస్యల్లో పడి నకిలీ మద్యం వైపు దృష్టి సారించి హైదరాబాద్ వరకు ఆ చైన్ విస్తరించినట్లు తెలుసుకున్నారు పోలీసులు. 2023లో 6గురితో మొదలుపెట్టి పెద్ద డెన్ సృష్టించుకున్నారు. బెంగళూరు, ముంబై, ఢిల్లీల నుంచి వ్యానుల్లో ముడిసరుకు తెచ్చుకున్నట్లు గుర్తించారు. అలాగే ఈ కేసులో జనార్దన్ రావు ఫోన్ కీలకంగా మారింది. ఆ ఫోన్ను దర్యాప్తు అధికారులకు ఇవ్వలేదు. పైగా దక్షిణాఫ్రికా నుంచి వస్తుంటే ఫోన్ పోయిందన్నది జనార్దన్ రావు వాదన. నకిలీ మద్యం గుట్టు మొత్తం ఫోన్లోనే ఉండటంతో ఫోన్ పోయిందనే నాటకానికి తెరతీశారని అనుమానిస్తున్నారు. మొత్తంగా ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ ఫైల్స్ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఒకరిపై ఒకరు ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. అధికార ప్రతిపక్షాల మధ్య వాడివేడి చర్చ అయితే సాగుతుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఇచ్చేందుకు మా ప్రతినిధి కాంతి జాయిన్ అవుతున్నారు. కాంతి, చూస్తున్నాం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ చూసినా లిక్కర్ మాఫియా గురించే పెద్ద ఎత్తున చర్చ సాగుతుంది. అధికార ప్రతిపక్షాల విమర్శలు ప్రతి విమర్శలతో ఈ వివాదం కాస్త హీటెక్కిన పరిస్థితి. సో ఫుల్ డీటెయిల్స్ ఏంటి? వంశీ, ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం లిక్కర్ ఏదైతే మద్యం కల్తీ మద్యానికి సంబంధించినటువంటి ఇష్యూ పూర్తిగా కాకరేస్తుందని చెప్పుకోవాలి. నకిలీ మద్యానికి సంబంధించి ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ప్రత్యేకంగా నకిలీ మద్యానికి సంబంధించి అరికట్టడానికి చర్యలు తీసుకోవాలంటూ కూడా సీఎం నిన్న ఎక్సైజ్ శాఖ అధికారులు అలాగే ఎక్సైజ్ శాఖ మంత్రితోటి భేటీ అవడమే కాకుండా కొన్ని కొత్త మార్గదర్శకాలను అమలులోకి తీసుకురావాలని కూడా చెప్పడం జరిగింది. దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ ఏ పార్టీకి చెందిన వారైనా కూడా ఈ కల్తీ మద్యానికి సంబంధించినటువంటి అంశంలో ఉంటే వారిని ఎవరినైనా కూడా ఉపేక్షించేది లేదు అంటూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ఏదైతే కల్తీ మద్యానికి సంబంధించి ఎక్కడి నుంచి అయితే జనార్దన్ రావు అరెస్ట్ చేసిన తర్వాత కొన్ని కీలకమైనటువంటి విషయాలను వెలుగులోకి వచ్చాయి. పోలీసుల ఎంక్వైరీలో ఒక కీలకమైనటువంటి సమాచారం, ఎక్కడ ఈ కల్తీ మద్యం తయారు చేస్తున్నారు, హైదరాబాద్ లో తయారు చేస్తున్నటువంటి ఈ కల్తీ మద్యాన్ని విజయవాడ వరకు ఎట్లా తరలించారు అనే అంశానికి సంబంధించినటువంటి విషయం కావచ్చు. అలాగే 2000 కరోనా తర్వాత 2022 నుంచి దీనిని ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ లో సరఫరా చేస్తున్నట్లుగా కూడా ఆయన నుంచి ఇన్ఫర్మేషన్ కూడా గ్యాదర్ చేయడం జరిగింది. ఇక దీంట్లో కొంత కీలకమైనటువంటి సూత్రధారిగా ఉన్నటువంటి మరొక వ్యక్తి కోసం పూర్తిగా ఎక్సైజ్ శాఖ అధికారులు అయితే గాలింపులు చర్యలు చేపడుతూ ఉన్నారు. మరొక వైపు ఎవరినైతే అరెస్ట్ చేశారో ఇప్పటి వరకు 8 మందిని అరెస్ట్ చేశారు. నిన్న జనార్దన్ రావుని కూడా రిమాండ్ విధించింది కోర్టు. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి ఎక్సైజ్ శాఖతో పాటుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా స్పెషల్ ఫోకస్ పెట్టి ఈ కల్తీ మద్యానికి సంబంధించినంత వరకు కూడా చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. మరొక వైపు బెల్ట్ షాపుల ద్వారా ఎక్కడైతే లూజ్ గా లిక్కర్ అనేది అమ్ముతున్నారో బెల్ట్ షాపులు అనేది పూర్తిగా ఆంధ్రప్రదేశ్ లో ఎత్తివేయాలి అనే విషయాన్ని కూడా ప్రభుత్వం స్పష్టం చేసినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో గతంలో బెల్ట్ షాపులు అనుమతి ఇవ్వడానికి కారణం కొంత కిలోమీటర్స్ అంటే రేడియస్ ఎక్కువగా ఉంటుంది, చాలా దూరం వెళ్లాల్సి వస్తున్న నేపథ్యంలో బెల్ట్ షాపులకు అనుమతి ఇచ్చినప్పటికీ ఇప్పుడు అవి ఎక్కువ అవుతున్న నేపథ్యంలో అసలు కల్తీ మద్యం అంశం ఎప్పుడైతే అమల్లోకి వచ్చిందో దానికి సంబంధించి కేబినెట్ లో కూడా దీనిపైన చర్చ జరిగింది. కేబినెట్ లో కూడా చర్చించిన తర్వాత బెల్ట్ షాపులను కూడా పూర్తిగా ఎత్తివేయాలని కూడా సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు మంత్రి నారా లోకేష్ కూడా మంత్రులందరితో చర్చించినట్లుగా తెలుస్తుంది. నేపథ్యంలో కల్తీ మద్యం ఇష్యూ ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ లో స్టార్ట్ అయ్యిందో మద్యానికి సంబంధించినంత వరకు కూడా కొంత కీలకంగా ఆదేశాలు జారీ చేస్తున్నారు. థ్యాంక్ యూ కాంతి.
రైట్, ఇదే అంశానికి సంబంధించి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి యాకూబ్ జాయిన్ అవుతున్నారు. యాకూబ్, చూస్తున్నాం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అంతా కూడా లిక్కర్ కంపు కొడుతున్న పరిస్థితి. రాజకీయ నాయకుల విమర్శలు, ప్రతి విమర్శలతో ఈ వివాదం తారాస్థాయికి చేరింది. ఏది ఏమైతేనే మొత్తంగా లిక్కర్ స్కామ్ చుట్టూ రాజకీయం తిరుగుతున్న పరిస్థితి. సో డీటెయిల్స్ ఏంటి? పోలీసుల దర్యాప్తు అయితే కొనసాగుతుంది. గ్రౌండ్లో అసలు ప్రజలు ఏమనుకుంటున్నారు? అంటే వాస్తవంగా ఏపీ లిక్కర్ ఈ కల్తీ లిక్కర్ కి సంబంధించి అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తే ఇప్పుడు దీంట్లో ప్రధాన నిందితుడు కావటం ఒక చర్చనీయాంశంగా మారింది. ఇది వామపక్ష పార్టీలతో పాటు ప్రతిపక్ష పార్టీకి కూడా ఒక అస్త్రంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే కీలకంగా జనార్దన్ రావు, అతని తమ్ముడు, మరో ఇద్దరు బాలాజీతో పాటు రవి కీలక సూత్రధారులుగా ఇప్పటికే అయితే ఎక్సైజ్ శాఖ చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తిగా వాళ్ళ దగ్గర నుంచి కొంత డేటాని అయితే ఇప్పటికే ఎక్సైజ్ శాఖ తీసుకోవడం జరిగింది. అయితే వీళ్ళు ఎప్పటి నుంచి మొదలు పెట్టారు, అది కూడా ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం ముందే స్టార్ట్ చేశారా, కూటమి ప్రభుత్వం తర్వాత వచ్చిన తర్వాత స్టార్ట్ చేశారా అనే కోణంలో అయితే ప్రస్తుతం అయితే దర్యాప్తు చేస్తున్నారు. కానీ దీని మూలాలు 2012 నుండి దీని మూలాలు ఉన్నాయి అన్నట్టుగా ఇప్పటికీ ఎక్సైజ్ శాఖ కూడా కొంతవరకు వాళ్ళకి కొంత దృష్టిలోకి రావడం జరిగింది. 2021 ఏఎన్ఆర్ ఇబ్రహీంపట్నంలో ఏఎన్ఆర్ బారు స్టార్ట్ చేయడము, ఆ తర్వాత 2021 కరోనా సమయంలో కొంత 2019 నుండి 21 వరకు కరోనా ఇబ్బంది అవుతున్న నేపథ్యంలో అక్కడ కొంత ఫైనాన్షియల్ గా కొంత వీక్ అయ్యారు అని చెప్తున్నారు. అయితే ఆ టైంలో ఈ అక్రమ మద్యం, కల్తీ మద్యాన్ని పూర్తి స్థాయిలో దీన్ని రాష్ట్రం మొత్తము ఏర్పాటు చేయాలనే కోణంలో పూర్తిగా దీని మీద ముంబై, అదేవిధంగా కలకత్తా, అదేవిధంగా హైదరాబాద్ నుండి ముడి సరుకులు తీసుకొచ్చి ఇక్కడ విజయవాడ అన్నమయ్య జిల్లా కేంద్రంగా తయారు చేసి రాష్ట్రంలోని నలుమూలలకు బెల్ట్ షాపులకు సప్లై చేస్తున్నట్టుగా అయితే ఇప్పుడు ప్రాథమికంగా విచారణలో తేలిందని కూడా ఎక్సైజ్ శాఖ కొంతవరకు చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ప్రస్తుతం ఇంకెక్కడైనా డంప్స్ ఉన్నాయా అనే కోణంలో అయితే విచారణ చేస్తారు. కానీ ఎక్సైజ్ శాఖ కొంతవరకు దీనికి సపరేట్ గా ఒక టీం పెట్టి చేస్తున్నప్పటికీ ప్రతిపక్షాలు అయితే ఇప్పటికే పెద్ద ఎత్తున వాదనలు అయితే చేస్తున్నాయి. ఎక్సైజ్ శాఖ ఇప్పుడు వరకు మొద్దు నిద్రపోయి ఇప్పుడు దాడులు చేస్తే ఉపయోగం ఉంది, ఇప్పటికే వాళ్ళందరూ సర్దుకొని ఉంటారు అనేది కూడా విపక్షాలు చెప్తున్న పరిస్థితి. కానీ ఈ మద్యం కుంభకోణానికి సంబంధించి, అక్రమ మద్యం కుంభకోణానికి సంబంధించి ఇప్పటికే దీనికి ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర కూడా స్పష్టం చేశారు. అన్నమయ్య జిల్లా నుండి సుమారుగా 20 మంది మీద కేసులు నమోదు చేశాము. అదేవిధంగా ఇబ్రహీంపట్నానికి సంబంధించి సుమారుగా 15 మంది మీద ఇప్పటికే కేసులు నమోదు చేశాం. వాళ్ళని ఇప్పటికే కొంతమందిని అదుపులో తీసుకున్నాం, మరికొంత మందిని కూడా అదుపులో తీసుకునేది ఉంది. వాళ్ళని అదుపులో తీసుకున్న తర్వాత ఈ కేసులో ఎవరున్నప్పటికీ, అధికార పార్టీలో ఉన్న వ్యక్తులు కానివ్వండి, అదేవిధంగా వేరే పార్టీకి సంబంధించిన ఉన్న వ్యక్తులు కానివ్వండి, ఎవరినైనా ఉపేక్షించలేదు కూడా అని కూడా కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. అయితే అధికార పార్టీ పూర్తిగా దీని మీద కొంతవరకు ఫోకస్ చేస్తుంది. ఎందుకంటే అధికార పార్టీలోని వ్యక్తి ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా అధికార పార్టీకి మచ్చ రాకుండా చూడడానికి మంత్రి కూడా పూర్తి స్థాయిలో ఈ కేసుని చాలా సీరియస్ గా తీసుకున్నారని కూడా చెప్పుకోవచ్చు. మరో పక్కన చంద్రబాబు కూడా ఈ కేసుకి సంబంధించి కొల్లు రవీంద్రతో చాలా స్పష్టమైన దిశానిర్దేశాలు కూడా ఇచ్చినట్టుగా ఇప్పటికే అర్థమవుతుంది. కీలకంగా ఈ కల్తీ మద్యానికి సంబంధించి ఎటువంటి వ్యక్తి అయినా సరే ఉపేక్షించొద్దు అనేది కూడా కీలకమైన పరిణామం అని కూడా చెప్పుకోవచ్చు. ఏదేమటికి ప్రస్తుతం దీనికి సంబంధించి టీడీపీ నాయకులు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఈ కేసు ఎటు మలుపు తిరుగుతుందో అనేది కూడా మనం వేచి చూడాలి. రైట్, థ్యాంక్ యూ యాకూబ్. రైట్, మొత్తంగా లిక్కర్ స్కామ్, కల్తీ లిక్కర్ అనేది ప్రకంపనలు సృష్టిస్తున్న పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు కంచెర్ల విజయభాస్కర్ గారు, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, జూమ్లో సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా రేగిడి లక్ష్మణరావు గారు, వైసీపీ అధికార ప్రతినిధి, జూమ్లో సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. లక్ష్మణరావు గారు, అదేవిధంగా విజయభాస్కర్ గారు, నమస్కారం అండి. విజయభాస్కర్ గారు, మొత్తంగా చూస్తున్నాం లిక్కర్ ప్రకంపనలన్నీ కూడా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ చుట్టే తిరుగుతున్న పరిస్థితి. సస్పెండ్ చేసినా మొత్తంగా లిక్కర్ వాసన అయితే తెలుగుదేశం పార్టీని తాకింది. తెలుగుదేశం పార్టీ నాయకులు ఇందులో ఇరుక్కుపోయారు అనేది కూడా చెప్తున్న మాట. సో ఏం చేయబోతోంది ప్రభుత్వం? ఏమండి,
ఇది తెలుగుదేశం పార్టీ మూలాల్లోకి పోతే తెలుగుదేశం పార్టీలో యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ప్రోత్సహించిన సందర్భాలు ఎప్పుడు మీకు ఎంత వెతికినా కనిపించవు. తెలుగుదేశం పార్టీలో ఈ స్మగ్లర్లకి, కల్తీ మద్యం వ్యాపారస్తులకి, మాఫియాలకి చోటు అనేది ఉండదు. ఒకవేళ ఏదన్నా ఎక్కడన్నా చిన్న చిన్న అపశృతులు జరిగితే వెంటనే విచారణకు ఆదేశించడం, మా పార్టీలో ఉండే వాళ్ళని బహిష్కరించడం, వాళ్ళ మీద చర్య తీసుకోవడం అనేది జరుగుతుంది. అలాంటి సందర్భాలు ఇంతవరకు లేవు. మరి ఈ పరిస్థితుల్లో దీని మూలాలు ఎప్పుడో 2012 నుంచి అని ఇప్పుడు మనం విన్నాం. 2012లో ఏ ప్రభుత్వం ఉంది? మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఉమ్మడి రాష్ట్రంలో. అదే విధంగా 2014 నుంచి తర్వాత మధ్యలో కరోనా టైం ఎవరు పరిపాలించారు? జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించారు. ఆ టైంలో ఈ మద్యానికి సంబంధించినటువంటి ఈ వ్యవహారాలు కూడా బయటకు వచ్చాయనే వార్తలు వస్తున్నాయి. మరి ఈ పరిస్థితుల్లో మూలాలు కాంగ్రెస్ నుంచి లేకపోతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నుంచి ఉన్న పరిస్థితుల్లో మరి మా మీద నిందలేయడం అనేది అది సబబు కాదు. అందుకే విచారణకు ఆదేశించడం జరిగింది. పోతే ప్రయోగశాలల పరీక్షలకు కూడా పంపించడం జరుగుతుంది. మరి ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించి, విజయభాస్కర్ గారు, ప్రభుత్వానికి సంబంధించి ఏదైనా నింద పడితే ఆ నిందని మేము మాఫీ చేసుకునే ప్రయత్నాలు చేయడం జరగదు. విజయభాస్కర్ పరిస్థితి ఉత్పన్నం కాదు. చెప్పండి. విజయభాస్కర్ గారు, పార్టీలో చేర్చుకునేటప్పుడు, ఎమ్మెల్యే టికెట్ ఇచ్చేటప్పుడు రకరకాల చెకింగ్లు ఉంటాయి. తెలుగుదేశం పార్టీ ఎక్కడా కూడా అవినీతికి పాల్పడిన వ్యక్తులకు కానీ, సమాజంలో రకరకాలుగా అంటే ఎటువంటి క్రైమ్స్లో ఉన్న వ్యక్తులకు కానీ టికెట్ ఇవ్వదు అని చెప్పి పార్టీ అధిష్టానం చెప్తున్న పరిస్థితి. కానీ జనార్దన్ రెడ్డి ఇంటికే లిక్కర్ స్కామ్కి సంబంధించి, కల్తీ మద్యానికి సంబంధించిన డబ్బంతా ఆయన ఇంటికే చేరుతుంది అని చెప్పి ఇందులో ఉన్న నిందితులు వాంగ్మూలం ఇస్తున్న పరిస్థితి. 22-23 మంది వరకు ఇందులో ఉంటే 13 మందిని అరెస్ట్ చేశారు. ఈ 13 మందిలో కూడా ఎక్కువ మంది జనార్దన్ వైపే వేళ్లు చూపిస్తున్న పరిస్థితి. ఏం చెప్తారు? ఏమండి, ఇప్పుడు మనకి 13-14 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి మీద మరి సిబిఐ కేసులు, ఈడీ కేసులు ఉన్నాయి. అదే విధంగా మన రాష్ట్రంలో ఇప్పుడు మరలా మద్యం కుంభకోణం, ప్రధాన కుంభకోణం 3,500 కోట్ల కుంభకోణం ఇప్పుడు దాకా ప్రాథమికంగా ఆరోపణలు వెలువెత్తిన నేపథ్యంలో మరి ఎంతో మంది మీద ఆరోపణలు వస్తా ఉన్నాయి. మరి ఇదే విధంగా మా మీద కూడా ఆరోపణలు రావడం అనేది ఇది సహించరాని విషయం. ఎందువల్లంటే వాళ్ళంతా కాంగ్రెస్ పార్టీతో లేకపోతే జగన్మోహన్ రెడ్డి వైసీపీతో అంటకాగిన వాళ్లే. ఇప్పుడు మేము టికెట్ ఇచ్చామంటే టికెట్ ఇవ్వడానికి, పార్టీని బలోపేతం చేసుకోవడానికి, లేకపోతే ఈ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి మేము పార్టీలోకి వస్తున్నాం అని చెప్పినప్పుడు వాళ్ళ మూలాలు తెలియక ఏదన్నా జరిగి ఉంటే పోతే విచారణలో తెలుస్తుంది కదా. ఈ లోపే బాధ్యత కలిగిన ఒక శాసనసభ్యుడికి సంబంధాలు ఉన్నాయని అప్పుడే ఎలా చెప్తావు? ఇప్పుడు ఇది కుంభకోణం బయటకు వచ్చింది 3 days బ్యాక్. 3-4 days లోనే అప్పుడే ఇప్పుడు 14 సంవత్సరాల నుంచి ఆరోపణలు ఉన్న వాళ్ళ విషయంలో ఇంతవరకు 30 చిల్లర మంది జడ్జీలు మారేదు. సిబిఐ జడ్జీలు పోతే వారం వారం కోర్టులకు హాజరు కాకుండా తప్పించుకుంటున్న వాళ్ళని పక్కన పెట్టేసి ఏదో ఒక విధంగా మమ్మల్ని ఇరికించాలా, పోతే మైండ్ గేమ్ ఆడాలా, పోతే దొంగ అన్నట్లుగా ఉంది. కానీ వ్యవహారం ఇప్పుడు మా పార్టీ టికెట్లు ఇచ్చేటప్పుడు కొంతవరకు బ్యాక్గ్రౌండ్ తెలుసుకుంటాం. అంతేగాని ఎవరు ఏం చేస్తున్నారు, ఎవరు వెనక ఏమేమి ఇవన్నీ ఉన్నాయి, కేసులు ఉన్నాయి, లేకపోతే ఎవరు అక్రమ వ్యాపారాలు చేస్తున్నారు, ఎవరు ఇల్లీగల్ వ్యాపారాలు చేస్తున్నారు అనేది తెలియదు కదా. మరి ఇప్పుడు ఆయన మీద ఏం ప్రూవ్ కాలేదు కదా. ఇప్పుడు 4 రోజులు 3 రోజుల క్రితం వెల్లడైన విషయం ఇది. ఇది ఆరోపణ మాత్రమే. మరి ఎంతవరకు వేళ్ళు చూపిస్తున్నాయంటే ఇప్పుడు పట్టుబడ్డోళ్ళు మరి వాళ్ళలో నిజాయితీ ఎంతో, అసలు పట్టుబడ్డోళ్ళలో ఉన్నటువంటి సిన్సియారిటీ ఏంటో ఇవన్నీ బోధపడాలి కదా. అలాంటి మరి మీ ఎమ్మెల్యే మీద ఆరోపణలు వస్తున్నాయి అంటే మా ఎమ్మెల్యే అనేది మేము పార్టీని టికెట్లు ఇచ్చేటప్పుడు పార్టీని బలోపేతం చేసుకోవాలనుకుంటాం. అదే విధంగా మళ్ళీ మీకు టైం ఇస్తాను. లక్ష్మణ్ గారు వాయిస్ తీసుకుందాం. లక్ష్మణ్ గారు, మొత్తంగా చూస్తూ ఉన్నాం మా పార్టీలో ఎటువంటి చిన్న అవినీతి మరకైనా లేదంటే ఇటువంటి కేసుల్లో ఆ పేరు వినపడితే చాలు మేము పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నాం, పార్టీ నుంచి తీసుకోవాల్సిన యాక్షన్ తీసుకుంటున్నాం. పార్టీ ముఖ్యం, ప్రజలు ముఖ్యం, ప్రభుత్వం ముఖ్యం, ప్రజల సంక్షేమమే ముఖ్యం, అంతేకాని ఎవరిని కూడా ఉపేక్షించే ప్రసక్తే లేదంటూ తెలుగుదేశం పార్టీ నుంచి వినిపిస్తున్న వాయిస్. ఏం చెప్తారు? హుసేన్ గారు, ప్రజలే ముఖ్యం, పార్టీ ముఖ్యం అన్నప్పుడు మన పార్టీలోకి ఏ వ్యక్తి వస్తూ ఉన్నాడు, ఆ వ్యక్తి యొక్క
ఆ, ఏంటి అసలు బ్యాక్గ్రౌండ్ ఏంటి, గతంలో ఏంటి, ఇప్పుడు ఏంటి, ఏం చేస్తున్నాడు అనేది ఖచ్చితంగా ఆ అధినాయకుడికి తెలియకుండా సీట్ అయితే ఇవ్వరు. ఇక్కడ 50 కోట్ల రూపాయలు పార్టీ ఫండ్ తీసుకున్నారని చెప్పి 50 కోట్ల రూపాయలకి టికెట్ ఇచ్చారని చెప్పి, అలాగే మొత్తం అంటే 100 కోట్ల రూపాయలు తీసుకుని ఆయనకి టికెట్ ఇవ్వడం జరిగింది. జయచంద్ర రెడ్డికి ఆయన ఓడిపోయాడు. నేను ఇక్కడ ఏం చెప్తానంటే, ఆయన గతంలో ఇదే దక్షిణాఫ్రికా నుంచి ఏదైతే మరి ఇప్పుడు ఉన్నటువంటి కట్ట సురేంద్రనాయుడు గాని, జనార్దన్ రావు గాని, జయచంద్ర రెడ్డి, వీళ్ళు ముగ్గురు కూడా దక్షిణాఫ్రికా నుంచి తీసుకొచ్చినటువంటి యొక్క ముడి సరుకు ఏదైతే ఈ యొక్క ఇల్లీగల్ ఫ్యాక్టరీ ఏవైతే మెటీరియల్ ఏదైతే ఉందో ఆ మెటీరియల్ అంతా కూడా దక్షిణాఫ్రికా నుంచి డంపింగ్ చేసుకున్నారు. అక్కడి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి బెల్ట్ షాప్ కి, ప్రతి వైన్ షాప్ కి వీళ్ళు సరఫరా చేస్తా ఉన్నారు తయారు చేసి. ఈ రోజున చూస్తే చూడండి, ప్రతి వైన్ షాప్ కి వెళ్ళి విజిలెన్స్ శాఖ, అబ్కారీ శాఖ వారు ప్రతి షాప్ కి వెళ్ళి మద్యం ఒక కొలత నాణ్యతని కొలుస్తారు. ఇది సరైన మద్యమా, కల్తీదా? లక్ష్మణ్ గారు, ఆఫ్రికాలో మద్యం కుంభకోణానికి సంబంధించి, మద్యానికి సంబంధించిన బినామీలంతా కూడా జగన్ బినామీలే అంటూ వర్లరామయ్య ఆరోపించిన పరిస్థితి. తెలుగుదేశం పార్టీ నేత ఏం చెప్తారు? ఇప్పుడు వాళ్ళ పార్టీ నుండి నాయకులు అందరూ అయిపోయారు సార్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా ఒక వైఎస్ఆర్ పార్టీ కొండ కప్పుకున్నాడు. అలాగే నారా లోకేష్ కూడా వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వ్యక్తే. అలాగే పవన్ కళ్యాణ్ కూడా వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వ్యక్తి అని అంటారు. వాళ్ళది ఏం పోయింది, ఏం మాట మాట్లాడతారు. దొరికిపోతే మాత్రం వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వ్యక్తి, దొరకకపోతే మాత్రం కూటమికి సంబంధించిన వ్యక్తి. ఇదే కదా వాళ్ళ మాటలు. ఒకటే సార్, ప్రజలు గమనిస్తూ ఉన్నారు. జయచంద్రారెడ్డి వైకాపా కోవర్ట్ అని కూడా తేలింది అని చెప్తున్న పరిస్థితి. దీనికి ఏం సమాధానం చెప్తారు? సార్, కోవర్ట్ అన్నవాడైతే 100 కోట్లు ఇచ్చి ఆ పార్టీలోకి ఎందుకు వెళ్తారు సార్? 100 కోట్లు తీసుకుని పార్టీ టికెట్ ఎందుకు ఇచ్చారు సార్? ఏటీఎల్స్ లేకుండా ఈ రోజున 5,280 కోట్ల రూపాయలు ఎవరి అకౌంట్ లోకి వెళ్ళినాయి. ఇప్పుడు అవే కదా బయట పెడతానన్నాడు జయచంద్ర రెడ్డి. ఎంక్వైరీ కమిషన్ 100 కోట్లు ఇచ్చి తెలుగుదేశంలోకి వినండి భాస్కర్ గారు, వినండి. విజయ భాస్కర్ గారు ఈ రోజున వాళ్ళు ఇచ్చిన క్లియర్ స్టేట్మెంట్ ఏంటంటే 5,280 కోట్ల రూపాయలు ఎవరి జోబుల్లోకి వెళ్ళి క్రిస్టల్ క్లియర్ గా కరకట్టలో ఉన్నటువంటి చంద్రబాబు నారా లోకేష్ గారికి సంబంధం ఉంది. వాళ్ళ కన్నుసన్నులని ఈ యొక్క కల్తీ మద్యం జరుగుతూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళు ఇచ్చిన బెల్ట్ షాపులకి, పర్మిట్ రూములకి ఈ కల్తీ మద్యాన్ని పంపిస్తూ ఉన్నారు. అందుకే ఈ రోజున అబ్కారీ శాఖకి సంబంధించినటువంటి పోలీసులు కానీ, ఎక్సైజ్ శాఖ పోలీసులు కానీ ఆ యొక్క మద్యం క్వాలిటీ ఉందా లేదా, కల్తీ మద్యమా, నకిలీ మద్యం అని చెప్పి ప్రతి షాప్కి వెళ్ళి ఈ రోజున పరీక్ష చేస్తూ ఉన్నారు. అంటే క్రిస్టల్ క్లియర్ గా అర్థమవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి బెల్ట్ షాపులో కూడా వాళ్ళు తయారు చేస్తున్నటువంటి ములకల చెరువులో తయారు చేస్తున్న మద్యం ఇక్కడ ఇబ్రహీంపట్నం టు అనకాపల్లి టు శ్రీకాకుళం టు ఇలా పలాస ఇలా మొత్తం స్టేట్ మొత్తం కూడా ఈ నకిలీ మద్యం అనేది వెళ్తా ఉంది. దీని మూలాలు అన్ని కూడా టీడీపీ పార్టీ ఈ 5,280 ఇవి యొక్క 16 నెలల్లో ఇంత అక్రమ అవినీతి చేసిందంటే ఇది బయటపడింది. కాబట్టి బయటపడకపోతే ఏ రకంగా చంద్రబాబు సృష్టించాలనుకున్నాడో, ఏ రకంగా సంపదని క్రియేట్ చేయాలనుకున్నాడో రాష్ట్ర ప్రజలకు అర్థమవుతుంది. లక్ష్మణ్ గారు, మళ్ళీ మీకు టైం ఇస్తాను. విజయభాస్కర్ గారు, మొత్తంగా చూస్తున్నాం, పార్టీ టికెట్ ఇవ్వాలంటే కోట్లు కొమ్మరిస్తేనే టికెట్ ఇచ్చారు. ఆ వ్యక్తి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేయలేదా, చేయకుండానే టికెట్ ఇచ్చారా? ఇప్పుడు అంటే దొరికిన తర్వాత కోవర్ట్ అంటున్నారు, దొరకకపోతే కోవర్ట్ అన్నారు కదా, మా పార్టీ అభివృద్ధి సంక్షేమం చూసి మా వైపు వచ్చారంట అని చెప్తారు కదా అంటూ లక్ష్మణ్ గారు డైరెక్ట్ గా చేస్తున్న విమర్శలు ఏం సమాధానం చెప్తారు? ఏమండి, ఆ చరిత్ర పార్టీకి ఉంది. 85లో వైఎస్ఆర్ అంటే జగన్మోహన్ రెడ్డి తండ్రి పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ టికెట్లు అమ్ముకున్నాడనే చరిత్ర ఉంది. ఇప్పుడు అది వదిలేయండి. ఇప్పుడు సీన్ లో రాజశేఖర రెడ్డి గారు లేరు. ఇప్పుడు మేము తీసుకున్నట్టు 100 కోట్ల రూపాయలు మేము తీసుకున్నట్లు ఏదన్నా ఎంక్వైరీ కమిషన్ నిగ్గు తేల్చిందా, లేకపోతే ఏమన్నా వీళ్ళు చూసారా, ఆరోపించే వాళ్ళు చూసారా? నిరాధారమైన ఆరోపణలు చేయడం అనేది సమంజసం కాదు. ఏనా ఎంక్వైరీ కమిషన్ లో సిట్టింగ్ జడ్జిలో వీళ్ళు నిగ్గు తేలిచ్చి చెప్తే వాటిని మనం బేసింగ్ ఆన్ దట్ అలిగేషన్స్ మనం మాట్లాడుకోవాలి డిబేట్ లో.
అంతేగాని 100 కోట్ల రూపాయలు ఇచ్చారు లోకేష్ బాబుకి, చంద్రబాబు నాయుడు అందిని కాబట్టి అందువల్ల టికెట్ వచ్చింది, మా పార్టీకి ఏం సంబంధం లేదు అంటున్నారు. వాళ్ళంతా కాంగ్రెస్ పార్టీతో పోతే వైఎస్ఆర్సీపీతో అంటకాగిన వాళ్ళు. పోతే 2012లో ఉన్నది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. 2020 తర్వాత ఎవరున్నారు? కరోనా సమయంలో ఎవరున్నారు? దీర్ఘకాలికంగా జరుగుతున్నటువంటి ఈ ఇల్లీగల్ వ్యాపారం అని చెప్తున్నారు. దీర్ఘకాలికంగా జరుగుతున్నా ఆ దీర్ఘకాలికంగా జరుగుతున్న ఈ ఇల్లీగల్ వ్యాపారంలో ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం, తర్వాత జగన్ ప్రభుత్వం ఉన్నది. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది 14 మాసాల క్రితం వచ్చాం, 16 మాసాల క్రితం వచ్చి రాగానే 3 రోజుల నాడు ఆరోపణలు రాగానే మేము వెంటనే విచారణకు ఆదేశించాం. అదే విధంగా బెవరేజెస్ అండ్ డిస్టిలరీ కార్పొరేషన్ ద్వారా మద్యం డిపోలకి జిల్లాల వారీగా పంపిణీ జరుగుతుంది మద్యం. మరి బెవరేజెస్ అండ్ డిస్టిలరీ కార్పొరేషన్ ద్వారా నాణ్యమైన సరుకు బ్రహ్మాండంగా విజయభాస్కర్ గారు మళ్ళీ మీకు టైం ఇస్తాను. విజయభాస్కర్ గారు తెలంగాణలో కంటే ప్రీమియం బ్రాండ్స్ విజయభాస్కర్ గారు మళ్ళీ మీకు టైం ఇస్తాను. చెన్నై కంటే విజయభాస్కర్ గారు మళ్ళీ మీకు టైం ఇస్తాను. లక్ష్మణ్ గారు మొత్తంగా చూస్తున్నాం కరోనా టైంలోనే హైదరాబాద్ కేంద్రంగా మొత్తంగా ఈ నకిలీ మద్యం అనేది తయారవుతుంది. పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ కు పంపించడం, అక్కడి నుంచి సరఫరా చేయటం, నకిలీ మద్యం పెద్ద ఎత్తున దందా జరిగింది కరోనా టైంలోనే అని చెప్తున్నారు. కరోనా టైంలో ఆయన వైసీపీ పార్టీ వైపే ఉన్నారు, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వైపు వచ్చారు. అంటే ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ వైపు మారుతున్న పరిస్థితి తన బిజినెస్ కోసం. మొత్తంగా రాజకీయ పార్టీలను తను వాడుకుంటున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తోంది. కానీ రాజకీయ పార్టీలు ఏ అవసరం కోసం ఆయన దగ్గరకు తీయాల్సిన పరిస్థితులు ఉన్నాయి. అదేవిధంగా కరోనా టైం నుంచి దందా జరుగుతుంటే ప్రభుత్వాలు ఏం చేసినట్టు? లక్ష్మణ్ గారు సారీ విజయభాస్కర్ గారు లక్ష్మణ్ గారికి నేను అడిగిన క్వశ్చన్. లక్ష్మణ్ గారు ప్లీజ్ కంటిన్యూ. వంశీ గారు నేనేం చెప్తా ఉన్నానంటే 2012 నుంచి మూలాలు ఉన్నాయని చెప్తా ఉన్నారు. 2012 నుంచి మూలాలు అంటే 2014-19 ఎవరు అధికారంలో ఉన్నారు? టీడీపీ కూటమే కదా అధికారంలో ఉంది. మరి ఆ రోజున ఎందుకు పట్టుకోవాలా? ఆ రోజున ఎందుకు వదిలేసింది? మరి 2019-24 5 సంవత్సరాలు కదా మేము అధికారంలో ఉన్నాం. ఇక్కడ కరోనా టైంలోనే ఈ లిక్కర్ దందా అనేది బాగా సాగింది అని చెప్తున్న పరిస్థితి సార్. ఇక్కడ జయచంద్ర రెడ్డి అనే వ్యక్తి ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ యొక్క అధికారాన్ని వినియోగించుకొని తన ఇల్లీగల్ యొక్క బిజినెస్ ని కొనసాగించాలనే ఉద్దేశంతోనో నాకు ఏదన్నది వాళ్ళకి సహకారంతో వెళ్తూ ఉన్నాడని మీరు చెప్తూ ఉన్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అనేది ఇంకా సమగ్రమైనటువంటి విచారణ జరిపించాలి. ఖచ్చితంగా దాని మూలాలు, దాని వెనకతలు ఎవరున్నారు అన్నది అందుకే మేము చెప్తా ఉన్నాం. సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ చేపించండి, సిబిఐ ఎంక్వైరీ అయ్యండి. దీని వెనకతలు ఉన్నటువంటి బడాబాబులు ఎవరున్నారో వాళ్ళందరూ బయటపడతారు. ఇది కేవలం జనార్దన్ రావు, కేవలం జయచంద్ర రెడ్డి, కట్టా సురేంద్ర నాయుడు వీళ్ళు ముగ్గురు చేసినటువంటి వ్యాపారం అయితే కాదు. దీని వెనకతలు పెద్ద తలకాయలు ఉన్నాయి. లక్ష్మణ్ గారు ఫైనల్ గా తెలుగుదేశం పార్టీ నుంచి వినిపిస్తున్న విమర్శ ఏంటి అంటే, మా పార్టీలో ఏదైనా ఆరోపణ వస్తే ఆ ఆరోపణ వచ్చిన మరుక్షణమే మేము యాక్షన్ తీసుకుంటున్నాం. కానీ గతంలో మల్లాది విష్ణు అవ్వచ్చు, కొంతమంది నకిలీ మద్యం తాగి చనిపోయిన పరిస్థితుల్లో కూడా ఆనాటి జగన్ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదు, వారిని కాపాడే ప్రయత్నం చేస్తుంది అని కూడా తెలుగుదేశం పార్టీ నుంచి వినిపిస్తున్న విమర్శ. ఏం చెప్తారు సార్? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ఎక్కడ కూడా కల్తీ మద్యానికి తావలేదు. గవర్నమెంట్ మద్యం అమ్మింది. ఏదైతే సర్టిఫైడ్ డిస్టిలరీస్ ఏవైతే ఉన్నాయో 20 డిస్టిలరీస్ వాటిల ద్వారానే తయారైనటువంటి మద్యాన్ని అబ్కారీ శాఖ వాళ్ళేమో ఏపీ బెవరేజ్ దీని ద్వారా ప్రతి ఒక్క వైన్ షాప్ కి ఇవ్వడం జరిగింది. ఇక్కడ కల్తీ మద్యం తయారవడానికి ఆస్కారం లేదు. సో ఎలాగ చర్యలు తీసుకుంటారు? ఈ రోజున ప్రతి వైన్ షాప్ కూడా వ్యక్తికి ఇచ్చారు. అందుకే ఇక్కడ విచ్చలవిడిగా నకిలీ మద్యం తయారు చేస్తే నకిలీ మద్యాన్ని అమ్ముతూ ఉన్నారు బెల్ట్ షాపులు పెట్టి. ఎందుకంటే ప్రభుత్వం అమ్మితే ఎక్కడ కూడా కల్తీ జరిగే ఆస్కారం లేదు. అకౌంటబిలిటీ ఉంటది. ప్రభుత్వం అమ్మితే, ప్రభుత్వం అమ్మలేదు కాబట్టి ఈ రోజున అకౌంటబిలిటీ లేదు కాబట్టి విచ్చలవిడిగా బెల్ట్ షాపుల్లో యొక్క కల్తీ మద్యాన్ని అమ్మి
ప్రజల యొక్క రైట్ ప్రాణాలనే విజయభాస్కర్ గారు హరిస్తున్నారు. ఫైనల్ గా ఏం చెప్తారు? మొత్తంగా ఇప్పుడు వేళ్ళన్నీ నకిలీ కూడా మద్యం, మీ పార్టీ నకిలీ వైపే మద్యం చూపిస్తున్న జగన్ 5 పరిస్థితి. సంవత్సరాల పాలనలో యా. జే బ్రాండ్ పేరుతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడి వేలాది కోట్ల రూపాయలు దోచుకున్నారని చెప్పేసి ఆరోపణల మీద తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంగతి రాష్ట్ర ప్రజలకు తెలుసు. జగన్ 5 సంవత్సరాల పరిపాలనలో కల్తీ మద్యం తాగి వేలాది మంది చనిపోయిన సంగతి తెలుసు. ఎంతమంది పుస్తులు తాళి ఎవరు తెగిపోయి చెప్పారు? వితంతువులుగా మారిన ఎవరు సంగతి తెలుసు. చెప్పారు? ఏ ఎంతమంది రిపోర్ట్ చెప్పింది? కిడ్నీ వ్యాధులతో NCRP దీర్ఘకాలిక రిపోర్ట్ వ్యాధులతో ఇచ్చిందయ్యా. పక్షవాతాలతో మన NCRP ఈ కల్తీ రిపోర్ట్ మద్యం చూడు. పోలైన విషయం నీకు తెలుసు. చంద్రబాబు ఈ నాయుడుకి కళ్ళు పరిస్థితుల్లో కనబడట్లేదేమో. పోతే నీకు బ్రిటిష్ చంద్రబాబు ఆపరేషన్ రైట్ నాయుడు మొత్తంగా కళ్ళు చూస్తున్నాం కనబడట్లేదు. లిక్కర్ ఫైల్స్ అయితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను కుదిపేస్తున్న పరిస్థితి. ఏపీలో కలకలం రేపుతుంది నకిలీ మద్యం కేసు. ఏ ప్రభుత్వాలు వచ్చినా ఈ మాఫియా డాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రభుత్వాలను యూజ్ చేసుకుంటూ ఆ పార్టీల్లోకి వెళ్లి మరీ దందాలు కొనసాగిస్తున్న పరిస్థితి. ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం అయితే ప్రస్తుతానికి యాక్షన్ తీసుకోవడానికి సిద్ధంగా ఉంది. రానున్న రోజుల్లో ఈ లిక్కర్ కేసు ఏ మలుపు తిరుగుతుందో చూద్దాం. సో చర్చలో పాల్గొన్న విజయభాస్కర్ గారికి, అదేవిధంగా రేగిడి లక్ష్మణ్ గారికి ఐ న్యూస్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు. ఇది ఇవాల్టి క్వశ్చన్ అవర్. స్టే ట్యూన్.